అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మీకు లంచ్ బాక్సెస్లో కూడా పిల్లలకి తొందరగా చేసి పెట్టేయవచ్చు, హడావుడే ఉండదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ బాస్మతి రైస్ కాకుండా మామూలు నార్మల్ రైసు నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి 400 గ్రామ్స్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీలని నానబెట్టేసుకున్నాను. ఫ్రోజన్ బఠానీలు అయితే అప్పటికప్పుడు వేసేయవచ్చండి. ఇది పచ్చి బఠానీలు నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత 500 గ్రామ్స్ టమోటాల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ క్వాంటిటీస్ అన్నీ 1 kg రైస్కి అన్నమాట. ఆ తర్వాత ఆలు ఇంకా క్యారెట్ని ఈ విధంగా పైన పీల్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మసాలాలు అనేవి బాగా ఉడికిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వాడానండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఇది 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ అడగకొంటకుండా. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఆలు ఇంకా క్యారెట్ని కట్ చేసుకున్న ఆలు క్యారెట్ని వేసేయాలి. మీ ఇష్టం బీన్స్ ఉన్నా వేసుకోవచ్చండి. ఈ విధంగా ఆలు క్యారెట్ని వేసి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీనెస్ తక్కువగానే వాడుతున్నాను కాబట్టి ఒక 2 టీ స్పూన్స్ కారం అనేది వేసాను. ముందుగా నానబెట్టేసుకున్న పచ్చి బఠానీలు కూడా వేసేసి ఒకసారి ఈ మసాలాలన్నీ ఈ వెజిటేబుల్స్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత వాష్ చేసుకున్న కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలాలు అనేవి బాగా ఫ్రై అవుతేనే బిర్యానీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత పెరుగు అనేది యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది వాడాను. నేను పెరుగు అనేది ఉండలు లేకుండా ఈ మసాలాలో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేయాలి ఫ్లేమ్ని. ఆ తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ అనేది. వెజిటేబుల్ ఈ విధంగా చేసుకోవడం వల్ల రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. కారము ఇంకా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎసరు పోసుకోవాలండి. నేను 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు వాటర్ అనేది వాడానండి. ఆ తర్వాత ఒక 1/2 గ్లాసు ఎక్కువ వేసుకున్నాను వెజిటేబుల్ ఉడకడానికి. మొత్తం 5 గ్లాస్ వాటర్ అనేది వేసి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఉడకొచ్చాక ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని వేసేయాలండి. వట్టి రైస్ని మాత్రమే వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి రైస్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఇంకా ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ విధంగా కలిపేసుకుంటూ మూత పెట్టేసి 5 మినిట్స్ మూత తీసి ఒక 5 మినిట్స్ ఈ విధంగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయేదాకా రైస్ అనేది ఉడికేదాకా ఉడికించుకోవాలండి. ఈ విధంగా రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోండి. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ రైతా అయినా బాగుంటుంది, ఇంకా వంకాయ పులుసు అయినా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.